అలాగే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లింగారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు. ఆయనతో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మహానాడు గురించి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఈ మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? పండుగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లకు కుదవలేదు. మొత్తం అంతా కూడా ఈ కడపలో మహానాడు జరపనున్నది కడప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అన్ని జిల్లాల్లో మహానాడు జరిగింది, ఈ జిల్లా ఒకటి జరగలేదు. కానీ గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 7 గెలవడం జరిగింది. కడప ఎంపీ కూడా భూపేశ్ రెడ్డి కేవలం స్వల్ప మెజార్టీ మాత్రమే ఓడిపోవడం జరుగుతుంది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది పార్టీ కార్యక్రమం, కార్యకర్తల కార్యక్రమం మాత్రమే కాదు, ఇది తెలుగు జాతి కార్యక్రమం. తెలుగు జాతికి సంబంధించినటువంటి సాంస్కృతిక, భాష, ఆర్థిక, రాజకీయ మరి సంక్షేమం, వికాసము, తెలుగు జాతి పరువు, ప్రతిష్ట, ఉనికి సంబంధించినటువంటి ఒక గొప్ప సమావేశం. ఇందులో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, దేశాల గురించి కానీ చాలామంది వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మొత్తం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు సంక్షేమ విషయంలో జరిగినాయి, పరిపాలన విషయంలో జరిగినాయి, తర్వాత సామాజిక విషయాల్లో కూడా జరిగినాయి. కాబట్టి ఇది తెలుగు జాతికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు విజయవంతమైతే పేదలకు రాజ్యాధికారం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ రాకపోతే పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో కానీ, శాసనసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ, కేంద్రంలో కానీ పేదలకు ఎవరికి కూడా రాజ్యాధికారం వచ్చేది కాదు, పదవులు వచ్చేది కాదు. తెలుగుదేశం పార్టీ మూలంగానే ఆ విధంగా వచ్చింది. రెండోది ఏంటంటే సామాజిక న్యాయం. గతంలో ఉన్నత వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారం కానీ, అవకాశాలు కానీ, పదవులు కానీ, లేకపోతే సంపాదన కానీ, పనులు కానీ అన్నీ ధనికులకు, ఉన్నత వర్గాల వాళ్ళకే జరిగేది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కానీ, మైనార్టీలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ, విద్యావంతులకు, యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సామాజిక న్యాయానికి కూడా అవకాశం వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి పట్టించుకోలేదు. సంక్షేమం కూడా అనుకూలనే. కానీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా సంక్షేమము, అభివృద్ధి, అన్ని రకాలైనటువంటి వ్యక్తి యొక్క గౌరవం, వ్యక్తి ప్రతిష్ట, భద్రత, శాంతి భద్రతలు అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా పరిపాలన జరిగింది. కాబట్టి ఇది గొప్పగా విజయవంతం చేస్తాం. ఏ జిల్లాలో జరిగిన విధంగా ఇక్కడ మహానాడు విజయవంతం చేసి తెలుగు జాతి ప్రతిష్టను కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం.